రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ దశాబ్ది వేడుకలు ట్యాంక్ బండ్లో ఉత్సవాలకు తరలివస్తున్న జనం. మహబూబ్ నగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం 109 ఓట్ల తేడాతో గెలిచిన నవీన్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాల్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు సిటీ సహా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న వానలు. నల్గొండ జిల్లాలో సాగుకు సర్వం సిద్ధం, విత్తనాలు అందుబాటులో ఉంచిన అధికారులు. ఉత్కంఠగా ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ గెలుపోటములపై భారీగా బెట్టింగ్స్. తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఆవిర్భావ వేడుకలకు పార్టీలకు అతీతంగా ఉద్యమకారుల్ని ఆహ్వానించారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి 10 ఏళ్లు పూర్తయిందన్నారు సీఎం రేవంత్. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఉద్యమ ఆకాంక్షల మేరకు ప్రజాపాలన అందిస్తున్నామని పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో చెప్పారు సీఎం రేవంత్. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు సోనియాను తల్లిగా గౌరవిస్తామన్నారు. స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగం. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం. ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజానే కానీ అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనలో ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు. आपका हर एक वोट रोजगार बनाएगा, महंगाई को कम करेगा, महिलाओं को सशक्त. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్. కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, సీఎస్, డీజీపీ, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పాల్గొన్నారు. జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. రాజ్భవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు గవర్నర్ రాధాకృష్ణన్. జాతీయ జెండా ఆవిష్కరించి రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు గవర్నర్. రాష్ట్ర సెక్రటేరియట్లో రాష్ట్ర అవతరణ దశాబ్ది సంబరాలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు సీఎస్ శాంతకుమారి. ఈ వేడుకల్లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ భవన్లో ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు నేతలు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించారు నేతలు. పార్టీ సీనియర్ నేత ఎంపీ లక్ష్మణ్ జాతీయ జెండా ఎగరవేశారు. రాష్ట్ర ఆవిర్భావంలో బీజేపీ ఎంతో కృషి చేసిందని చెప్పారు. పార్టీ దివంగత నేత సుష్మా స్వరాజ్ ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు నేతలు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ వక్రీకరించేటువంటి ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారో సమాజం గమనిస్తూ ఉంది. మలిదశ ఉద్యమంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆ రోజు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ ఒకవైపు సుష్మా స్వరాజ్ గారు, మరోవైపు రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు, ఆనాడు ఉద్యమం సందర్భంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి పాత్ర ఏమిటో, వారు ఆనాడు ఇదే సోనియా గాంధీని బలిదేవతగా అభివర్ణించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈనాడు అధికారాన్ని చేపట్టగానే, ముఖ్యమంత్రి పదవి ఇవాళ బాధ్యతలు చేపట్టగానే ఇవాళ సోనియా గాంధీ
మరి ఏ రకంగా ఇవాళ ఆ బలిదేవత ఇవాళ రేవంత్ రెడ్డి గారు భక్తుడిగా మారినాడంటే ఇది మీది అవకాశవాద రాజకీయం కాదని అడుగుతున్నాను ఇవాళ. పెద్దపల్లి జిల్లాలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ముజామ్మిల్ ఖాన్. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పోలీసు అధికారులు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు కమిషనర్ శ్రీనివాస్. కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అధికారులు. జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు కలెక్టర్ పమేలా సత్పతి. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కలెక్టర్. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల కోలాట ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ తెలంగాణ భవన్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్ని నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్, ఇతర ముఖ్య నేతలు వేడుకలకు హాజరయ్యారు. జోహార్ 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 తెలంగాణ అమర వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ సంబరాలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండా ఆవిష్కరించారు కలెక్టర్ యాస్మిన్. కోరుట్లలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. అవతరణ వేడుకల్లో భాగంగా ఆర్డీఓ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు ఆర్డీఓ ఆనందర్ కుమార్. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. గుట్టపై జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆలయ ఈవో భాస్కర్ రావు. ఆ తర్వాత కొండపై ప్లాస్టిక్ ను నిషేధించాలంటూ ఆలయ సిబ్బంది, అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈవో. నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలో ఊరువాడల్లో తెలంగాణ దశాబ్ది వేడుకలు ఘనంగా జరిపారు. ప్రజలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల్ని గుర్తు చేసుకున్నారు. ఊరువాడ తెలంగాణ దశాబ్ది సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాల్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. కాసేపట్లో ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ట్యాంక్ బండ్పై వేడుకలకు సంబంధించిన సమాచారం విజయ్ అందిస్తారు. విజయ్, ట్యాంక్ బండ్పై ఎట్లా ఉంది ఈ సందడి? ఎస్ యశోద, మరి కాసేపట్లో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్ పైన వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మొత్తం కళాకారులందరూ కూడా ట్యాంక్ బండ్ చేరుకోవడం జరిగింది. అన్ని ప్రాంతాలకు చెందినటువంటి, అంటే ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అద్దం పట్టే విధంగా ఇటు బోనాలు కానీ, బతుకమ్మ, ఇది కొమ్ముకోయ, గుస్సాడి, ప్రతి ఒక్క కళాకారులకు సంబంధించి ట్యాంక్ బండ్కు చేరుకున్నారు. చాలా వరకు పెద్ద సంఖ్యలో పబ్లిక్ అందరూ కూడా ఈ ఉత్సవాలను చూసేందుకు ఇక్కడికి తరలి వస్తున్న తరుణంలో పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పబ్లిక్ సపరేట్ ప్లేస్ ఏర్పాటు చేయడంతో వీఐపీలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలను ఏర్పాటు చేయడం జరిగింది. సో మనము విజువల్లో చూస్తున్నాము. ప్రతి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఎల్ఈడి స్క్రీన్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. పెద్ద ఎత్తున కళాకారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఉన్నారు. ఒకసారి కళారూపాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారో ఒకసారి తెలుసుకుందాం. మనతో మాట్లాడేందుకు మామిడి హరికృష్ణ ఉన్నారు. ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు? ఎన్ని గంటల సేపు కళాకారుల ప్రదర్శన ఉండదు? చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనేది 60 ఏళ్ల కళ, 4 కోట్ల ప్రజల ఆకాంక్ష. దాన్ని సాకారం చేస్తూ వచ్చిన సందర్భంగా కళాకారులందరూ మేము సైతం తెలంగాణ రాష్ట్ర 10 ఏళ్ల పండుగలో పాల్గొంటాను ఉత్సాహంగా రావడం జరిగింది. భాషా సాంస్కృతిక శాఖ ద్వారా వివిధ రకాల 33 జిల్లాల నుంచి వివిధ రకాల గ్రామీణ, వృత్తి, జానపద, గిరిజన కళారూపాలకు సంబంధించిన కళాకారులందరూ కూడా ఇక్కడికి ట్యాంక్ బండ్కు విచ్చేశారు. చాలా అద్భుతంగా ఒక్కొక్కరు ఇప్పుడు ఎక్కడంటే మహిళా డప్పుల నుంచి మొదలుకొని కొమ్ముకోయ, గుస్సాడి, లంబాడి, బంజారా, అలాగే
మన ఈ బోనాల కోలాటం ఘట విన్యాసం, అలాగే డప్పులు, డోళ్ళు, ఇలా ఇతర కళారూపాలకు జమిడీకలు, బైండ్ల కళాకారులు, శివసత్తులు, బోనాలు, బతుకమ్మలు, వీటితో పాటు మిగతా కురువడోళ్ళు, ఇలా అన్ని కళారూపాలు తెలంగాణకు సంబంధించిన ఏవైతే ప్రముఖమైన కళారూపాలు ఉన్నాయో ఆ కళారూపాలకు సంబంధించిన కళాకారులు అందరూ ఇక్కడికి విచ్చేశారు. ఇది ఒక కల్చరల్ కార్నివాల్గా చేస్తున్నాం, ఇదొకటి. రెండవది ఏంటంటే స్టేజ్ షో ఒకటి ఉంది. ఆ స్టేజ్ షోను వేదిక మీద ముఖ్యమంత్రి గారు, ఇతర ప్రముఖులందరూ కూర్చున్న వేదికకి ఎదురుగా తెలంగాణ వైభవాన్ని చాటి చెప్పే విధంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. సో దాంట్లో నృత్య నీరాజనాలు, అలాగే ఫ్యూజన్ స్టైల్లో ఉండే అంశాలు, వాటితో పాటు తెలంగాణ పండుగలు, పబ్బాలు, అలాగే ఉత్సవాలు, వేడుకలు, జాతరలకు సంబంధించిన ఒక అత్యంత అద్భుతమైన నృత్య రూపకం కూడా తెలంగాణ వైభవాన్ని చెప్పే విధంగా రూపొందించాం. సో దాంతోపాటు కవ్వాలి, అలాగే సూఫియానా, హైదరాబాద్ దక్కని తెహజీబ్ అని చెప్పగలిగే ఆ పాటలను కూడా రూపొందించడం జరిగింది. సో వాటితో పాటు ఇంకొక దీంతో మైము మ్యాజిక్ లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అది మొత్తం అన్ని రకాల కళారూపాలు, తెలంగాణ చారిత్రాత్మక కళారూపాలకు సంబంధించి కూడా అన్ని కళలు కూడా ఇక్కడ ప్రదర్శించనున్నారు. ఇప్పటికే మనం ఒకసారి చూడొచ్చు, ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఫుడ్ స్టాల్స్తో పాటు చేనేత హస్తకళలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా విద్యుత్ దీపాలతోని అలంకరించడం జరిగింది. ట్యాంక్ బండ్కు వచ్చే ప్రజలందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలిగేలానైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ అయితే తరలి వస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేశారు. సో ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. కల్చరల్ కార్నివాల్ పేరుతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో పాటు లాస్ట్ చివరిలో బాణసంచ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడే బుద్ధుని విగ్రహం దగ్గర ఒక 10 నిమిషాల పాటు బాణసంచ 8:50కి కనిపిస్తుంది. విఐపీలకు సంబంధించి వచ్చే వారందరినీ కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ లిబర్టీ సర్కిల్ దగ్గర విఐపీకి సంబంధించినటువంటి వాహనాలను ఆపుతున్నారు. అక్కడ నుంచి బ్యాటరీ వెహికల్ ద్వారా విఐపీలందరినీ కూడా ఆ డయాస్ వద్దకు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సో మరి కాసేపట్లో మొత్తము కల్చరల్ కార్నివాల్ అయితే ప్రారంభమవుతుంది. సో ఫుడ్ స్టాల్స్ మనం చూస్తున్నాము. చాలా వరకు బంజారా ఉత్పత్తులు, అదేవిధంగా చేనేత, ఎందుకంటే తెలంగాణ అంటేనే చేనేత కళలకు ప్రసిద్ధి, అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతున్నది. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇది బంజారాకు సంబంధించినటువంటి ఎంబ్రాయిడరీ సంబంధించినటువంటి స్టాల్. ఇది స్టాల్ ఇక్కడ ఉన్నారు, వీటితో మాట్లాడదాం. ఈ స్టాల్లో ఎటువంటి వస్తువులు అందుబాటులో ఉంచారు, ఇవి ఎట్లా డిజైన్ చేశారు? మేము సంగం సార్, నాది ఇందిరాగాంధీ ఎస్ఎన్జి నుంచి వచ్చాము. అంటే మా దగ్గర ఒక 60 మంది లేడీస్ పనిచేస్తారండి. 60 మంది లెదర్ ప్రోడక్ట్ అనేది తయారు చేస్తారండి. ఫేమస్ ఇన్ లెదర్ బ్యాగ్స్ అండి. అండ్ ఈ వస్తువు మేము 250కి ఇస్తున్నామండి. లెదర్ అంటే మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి, మేము ఓన్గా చేస్తున్నాం కాబట్టి ఈ రేట్లో ఇస్తున్నామండి, 250లో ఇస్తున్నాం. సో ఎలా ఉంది ఇక్కడ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం, స్టాల్ పెట్టుకోవడం, ఏ రకంగా? చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి మార్కెటింగ్ మాకు బెస్ట్ సార్. మా కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్ పంచుకోవడం, మళ్ళీ నలుగురు పరిచయాలు అవ్వడం, వాళ్ళు కూడా విజిట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉందండి. సో అది చాలా మంది పబ్లిక్ ఇక్కడ స్టాళ్లలో కూడా రావడం జరుగుతున్నది. కళాకారులు అయితే చాలా వరకు ఇక్కడ ప్రజలందరూ కూడా, ఎందుకంటే నేటి తరం యువతకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ కళలు తెలిసేలా కళాకారులను అయితే ఏర్పాటు చేశారు. చిందు యక్షగానం కళాకారుల దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇది చాలా సాంప్రదాయ ప్రాచీన కాలం నాటి కళ. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ చిందు యక్షగానము చేస్తున్నారు? మన 10 ఏండ్ల పండుగకి ఎలా ఉంది ఈ రోజు కార్యక్రమాల్లో పాల్గొనడం? కళాకారులందరికీ కూడా ఇక్కడ వాళ్ళందరికీ రాబోతుండడంతో కళాకారులందరికీ కూడా ఏర్పాటు చేయడం. ఎలా ఉంది పాల్గొనడం, ఏ రకంగా? 10 ఏండ్ల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాకు యక్షగాన కళాకారులకు కానీ మిగతా కళాకారులకు కానీ ఎంతో ప్రోత్సాహంతో ప్రభుత్వం వాళ్ళు మాకు ఈ కార్యక్రమం చేపట్టారు. చాలా గర్వకారణంగా ఉంది సార్, బాగుంది.
అది చిందు యక్షగానము, గుస్సాడి, కొమ్ముకోయ, డప్పు దరువు, ఒగ్గుడోలు, పేరిని ఇట్లాంటి నృత్యాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కళాకారులందరైతే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఒక పక్క స్టాల్స్, మరో పక్క కళాకారుల సందడి, అదేవిధంగా కల్చరల్ కార్నివాలు, బాణసంచ, ఇట్లా ఒక దాదాపు 3 గంటల పాటు ట్యాంక్ బండ్ పైన పెద్ద ఎత్తున అయితే సంబరాలు జరగనున్నాయి. ప్రజలందరికీ కూడా ఉచితంగా మంచినీరు అందించడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. మొత్తము విద్యుత్ దీపాలు అయితే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ ఒక కనువిందుగానైతే ఇక్కడ ట్యాంక్ బండ్ పైన ఉత్సవాలు అయితే జరగనున్నాయి. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి, గవర్నరు వీరందరూ కూడా ఇక్కడికి రానున్నారు. ఇప్పటికే సీఎస్ కానీ మంత్రులు కూడా పలువురు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకోవడం జరిగింది. సిపి కూడా ఇందాకనే ట్యాంక్ బండ్కి వచ్చారు. ఇటు పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ఇది ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. యశోద, థ్యాంక్ యూ విజయ్. మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. 2 నెలలుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి 652 ఓట్లు సాధించారు. ఇతనిపై 109 ఓట్ల తేడాతో నవీన్ రెడ్డి గెలిచారు. మార్చి 28న పోలింగ్ అయిన ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 2నే జరగాల్సి ఉంది. కానీ పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆలోచనతో కౌంటింగ్ ను జూన్ 2కు వాయిదా వేశారు. దీంతో ఈ రోజు ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అతను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పై ప్రజల వ్యతిరేకత మొదలైందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి జూపల్లి ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి టెక్నికల్ గా నవీన్ రెడ్డి గెలుపొందినా నైతికంగా కాంగ్రెస్ గెలిచిందన్నారు. ఎన్నికల్లో సాంకేతికంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారు ఎన్నిక అయినా కూడా నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఆ కేటీఆర్ ఏమంటున్నారంటే మేము విజయం సాధించినాం, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైంది అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు. మరి కేటీఆర్ నువ్వన్నదే కరెక్ట్ అయినట్టయితే ఇంకా 48 గంటలే కదా, కోట్లాది మంది ప్రజల ఓట్ల లెక్కింపు అనేది ఇంకా 48 గంటల్లో తెలుస్తుంది కదా. మరి విజయం మీ వైపు ఉంటుందా, విజయం మా వైపు ఉంటుందా అనేది ప్రజలు తీర్పైపోతారు. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసినా 100% కాంగ్రెస్ పార్టీ నైతిక విజయం. ఈ ఎన్నికలో 3 అభ్యర్థులు పోటీ చేయగా 1437 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నైరుతి రుతుపవనాలు ఇవాళ కేరళలోని మిగిలిన ప్రాంతాలు, కర్ణాటక, తమిళనాడు, ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్థానికులు దర్శించుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కల్పించారు ఆలయ అధికారులు. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 5:30 గంటల వరకు ఆధార్ కార్డుతో వచ్చిన వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కల్పిస్తున్నట్టు తెలిపారు ఆలయ ఈవో భాస్కర్ రావు. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదైన ఆదిలాబాద్ జిల్లాలో జనం ప్రకృతి సిద్ధ ఫలాల వైపు మొగ్గు చూపుతున్నారు. తాటి ముంజల్ని తిని పెరిగిన హీట్ ని తట్టుకుంటున్నారు ప్రజలు. చలవ చేసే గుణం కలిగిన ఫలాలతో తాటి ముంజలు ఉంటాయని వేరే చెప్పనక్కర్లేదు. ఈ సమ్మర్లో టెంపరేచర్స్ పెరిగినట్లే తాటి ముంజల రేట్లు, సేల్స్ పెరిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సమ్మర్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సమ్మర్ ఆరంభంలో 40 డిగ్రీలు, ఏప్రిల్ 6 నుంచి మే 15 వరకు 42 నుంచి
46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన ఉష్ణోగ్రతలతో ఎండల తీవ్రత వల్ల జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. గడిచిన 12 ఏళ్లలో రికార్డు స్థాయిలో మే 3న జన్నారంలో 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి ఉమ్మడి జిల్లాలో 50 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఉదయం 8 గంటలకు బయటకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉత్తర భారతం నుంచి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీచాయి. వడదెబ్బకు గురికాకుండా పలు జాగ్రత్తలు పాటించారు ప్రజలు. తాటి చెట్లకు కాసే ముంజలకు సమ్మర్లో మంచి గిరాకీ ఉంటుంది. శరీరం వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు తాటి ముంజలు ఔషధంగా పనిచేస్తాయి. ప్రకృతి సహజ సిద్ధంగా తాటి చెట్లకు ముంజలు కాస్తాయి. శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా తాటి ముంజలు ఆరోగ్యకర ఫలాలుగా ఫలితమిస్తాయి. ఇవి ఫిబ్రవరి చివరి వారం నుంచి మే నెల చివరి వరకు కాస్తాయి. గెలకు దాదాపు 100కు పైగా తాటి ముంజలు వస్తాయి. గీత కార్మికులు తమ చెట్ల నుంచి ముంజలను కోసి మార్కెట్కు తరలిస్తారు. ఒకే ధరతో గంపగుత్తగా ముంజలను వ్యాపారులకు గీత కార్మికులు విక్రయిస్తారు. ముంజలను చిరు వ్యాపారులు మార్కెట్లో డజన్కు 100 రూపాయల నుంచి 120 వరకు విక్రయిస్తారు. తాటి చెట్లు ఎక్కువగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో వీటి ధర తక్కువగా ఉన్నాయి. ఆయా జిల్లాల్లో తాటి ముంజలు డజన్ 60 రూపాయల వరకు ఉంటుంది. ఈ ఎండాకాలం వచ్చిందంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి తీసుకుంటారు. ఈ ఎండాకాలం సీజన్లో బాగా దొరుకుతాయి కాబట్టి ఇవి తింటే ఎండాకాలం చల్లదనం ఉంటుంది అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు వీటికి వచ్చి ఎక్కడి నుంచో వచ్చి తీసుకొని వెళ్తారండి. ఆరోగ్యానికి బాగుంటాయని చెప్తారు కాబట్టి మంచిగా ఉంటాయి. ముందర నుంచి ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఇవి తింటున్నాము. బయట నుంచి వస్తున్నాయి కాబట్టి మంచిర్యాల నుంచి వస్తాయి, ఓల్డ్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తాయి. ఇక్కడ ఆదిలాబాద్ టౌన్లో తెచ్చి అమ్ముతారు. చల్లదనం, ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయని చల్లదనం కోసం అయితే ఎక్కువ దీన్ని. ఇప్పుడు ఎండ బాగా ఉన్నది కదా, అయితే ఇవి పండ్లు తింటున్నాం. తాడి ముంజలు ఇవి మంచిగా ఉంటాయి హెల్త్కి. ఇంకా డాక్టర్ కూడా చెప్తారు ఇది తినాలని. ఎండాకాలంలో కొంచెం చల్లగా ఉంటుంది, ఎండ దెబ్బ కూడా ఇట్లా మంచిగా ఉంటుంది అని. ఇది హెల్త్కి మంచిగా ఉంటుంది, తినాలా. ఇది ఆదిలాబాద్ జిల్లాలో తాటి చెట్లు తక్కువగా ఉన్నాయి. భూగర్భ జలాల లభ్యత, నేల లక్షణాలతో తాటి ముంజలు దిగుబడి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో తాటి ముంజలు కాస్తాయి. పక్కనే ఉన్న నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి దిగుమతి చేసుకుని సమ్మర్లో విక్రయిస్తారు. తాటి ముంజలతో ఉపశమనం ఉండడంతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎక్కువగా తింటారు. చల్లదనంతో పాటు డీహైడ్రేషన్ కాకుండా కాపాడడంతో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. మంచిర్యాల అటు సైడ్ దొరుకుతాయి కానీ ఇటు సైడ్ ఏముండయి, తాటి ముంజాలు ఏమున్నాయి, అందుకే తీసుకుంటున్నాం. ఇప్పుడు మంచిర్యాల, జన్నారం, జగిత్యాల, నిజామాబాద్ అక్కడ నుంచి వస్తున్నాయి. కొంచెం ఇక అందుబాటులో లేవు, ఎండలు బాగున్నాయి. తాటి ముంజాలు కొంచెం చల్లదనం అని తింటున్నాము. మొత్తం వాటర్ ఇవి ఉంటాయి, చిన్నపిల్లలకి తాపచ్చు, ఇలా వాటర్ ఇవి ఉంటాయి. చిన్నపిల్లలు తాగిన కానీ బాడీ కూల్, ఆరోగ్యంగా ఉంటారు, గట్టిగా ఉంటారు. మొత్తం బాడీ కూల్ చేసేస్తుంది. ఇక్కడ ధర తెలిసి 120 రూపీ డజన్. ఎక్కడన్నా సేమ్ రేట్. 5 షాప్స్ ఉన్నాయి నాకు ఆదిలాబాద్లో. ఎక్కడన్నా తీసుకోండి సేమ్ రేట్ ఉంటుంది, ఎక్కడ తగ్గదు లాస్ట్ వరకు. ఎందుకంటే ఈ 4 డేస్ వరకు లాస్ట్ నడుస్తుంది. ఈ సమ్మర్లోనే ఉంటాయి, మరి ఉండే అయిపోయినట్టే. వానాకాలం వచ్చిందంటే ఏముండే, ఎక్కడ అయిపోతాయి. మానవ శరీర టెంపరేచర్స్ కు చల్లదనంగా దోహదపడుతూ కూల్ ఔషధంగా ఫలితమిస్తున్న తాటి ముంజలు సామాన్య ప్రజలకు ప్రకృతి వరంలా మారాయి. పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పనులు దశాబ్దాలుగా పెండింగ్లో పడి సాగుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక భీమా ప్రాజెక్టుకి అవరోధాలు తొలగై కృష్ణానదీ జలాల్లో నికరంగా నీటి హక్కులు కలిగి ఉన్న భీమా ప్రాజెక్టు కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించే పనులు ఊపందుకుంటున్నాయి. కృష్ణానది నీటి వాటాలో 20 టీఎంసీలు నికర జలాల్లో హక్కు కలిగి ఉన్న ఏకైక ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు. మక్తల్ నియోజకవర్గంలోని భీమా ప్రాజెక్టులో అంతర్భాగమైన సంగంబండ రిజర్వాయర్ ను 3.17 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. ప్రస్తుతం 2.17 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దును ఆనుకొని ఉన్న ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం పెంచాలంటే కర్ణాటక రైతుల భూములకు పరిహారం చెల్లించవలసి ఉంటుంది. ఈ సమస్య పెండింగ్ లో ఉండడం వల్ల సామర్థ్యానికి అనుగుణంగా నీటిని నిల్వ చేయలేకపోతున్నారు. దీనికి తోడు సాగు విస్తీర్ణం కూడా తగ్గుతుంది. సంగంబండ ప్రాజెక్టు లెఫ్ట్ లో లెవెల్ కెనాల్ పనులు 18 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. ముంపు బాధిత రైతులకు గత ప్రభుత్వాలు పరిహారం కూడా ఇవ్వలేదు. నీటి పారుదలకు ఆటంకంగా మారిన రాతిబండ తొలగించడం కష్టసాధ్యంగా మారింది. ముంపు రైతులకు పరిహారంతో పాటు
రాతి బండ తొలగించడం కోసం 10 కోట్ల రూపాయల నిధులను రేవంత్ సర్కార్ విడుదల చేసింది. పరిహారంతో పాటు కాలువకు అడ్డంగా ఉన్న బండ తొలగింపు ప్రక్రియ మొదలైంది. దీంతో 15 గ్రామాలకు చెందిన 25,000 ఎకరాల భూములకు కొత్త ఆయకట్టుకు సాగునీరు అందబోతోంది. బండ తొలగింపుతో పాటు కాలువ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీంతో భీమా ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నీళ్లు రాక పంటలు పండకపోతే ఆ పంటలు పండనటువంటి నష్టం రైతులకు ప్రత్యక్షంగా ఉంటుంది కాబట్టి వలసలు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు మక్తల్ మండలంలోని దాసరదొడ్డి, గుర్లపల్లి, సంగమండ, చందాపూరు, తిర్లాపూరు, వనైకుంట ఈ అన్ని గ్రామాలతో పాటు మాగనూరు మండలంలోని పెగడబండ, సత్యారము, అదే రకంగా వడ్వాటు, అమ్మపల్లి, మాగనూరు అన్ని గ్రామాలకు కలిపి దాదాపు ఒక 20-25,000 ఎకరాల నీళ్లు బారేటటువంటివి ఈ సంగమండ లెఫ్ట్ లో లెవెల్ కెనాల్ వాటర్ ద్వారా వెంటనే ఈ ఖరీఫ్ సీజన్లో నీళ్లు ఇవ్వాలనేది ప్రభుత్వానికి నేను సూచన చేస్తా ఉన్నా. ఈ రిజర్వాయర్ కింద మక్తల్ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. పెండింగ్ పనుల కారణంగా పూర్తిస్థాయి ఆయకట్టుకు ఎన్నడూ సాగునీరు అందలేదు. దశాబ్దాలుగా పంట పొలాలు బీడు భూములుగా మారటంతో మక్తల్ నియోజకవర్గ ప్రజలకు వలసలు తప్పలేదు. ఈ రోజు 2 నెలల వ్యవధిలోనే ఈరోజు బండను తొలగించే కార్యక్రమం చేపట్టినారు. ఈ బండను తొలగించిన తర్వాత ఈ బండ కింద 22,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. ఇట్లా దాదాపు 12 గ్రామాలకు కూడా ఈ నీరు అందుతుంది. ఈ నీరు అందడం వల్ల ఈరోజు ప్రజలు కానీ రైతులు కానీ అందరూ కూడా కానీ హర్షం వ్యక్తం చేస్తున్నాము. సాగునీటి విషయంలో జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్ర సర్కార్ కార్యాచరణ మొదలుపెట్టింది. దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత పనులు మొదలయ్యాయి. కృష్ణా బేసిన్ లో వరద మొదలైతే భీమా ప్రాజెక్టులోని కొత్త ఆయకట్టుకు ఈ సీజన్లో నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. దశాబ్దాల కల సాకారం కానుండడంతో కొత్త ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ పట్టణంలో వర్షం దంచుకొట్టింది. భారీగా కురిసిన వానకు రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు ఓ మోస్తరుతో పాటు ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోక్సభ ఓట్ల లెక్కింపు సమయం సమీపిస్తున్న కొద్దీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఓవైపు ఆశ, మరోవైపు భయంతో కూడిన ఆలోచనలు పోటీ చేసిన అభ్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరీంనగర్ లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళి తర్వాత కొందరికి పరిస్థితి అప్పుడే అర్థమైపోయింది. తాము గెలుస్తున్నామా ఓడుతున్నామా అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఓడిపోతామని తెలిసిన నేతలకు ఎక్కడో మినుకుమంటూ ఓ చిన్న ఆశ, అదేవిధంగా గెలుస్తామని ధీమా ఉన్న నేతల్లోనూ ఎక్కడో ఓ చోట భయం. కీలకమైన కరీంనగర్ నియోజకవర్గం నుంచి మహామహులైన నేతలు గెలిచి ఢిల్లీ చట్టసభల్లో చక్రం తిప్పారు. విజయాలు సాధించి ఉన్నత పదవులు చేపట్టారు. అలాంటి కరీంనగర్ లోక్సభకు ఈసారి 28 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వీరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, బీజేపీ నుంచి బండి సంజయ్ కుమార్, బీఆర్ఎస్ నుంచి బి వినోద్ కుమార్ బరిలో దిగారు. ఈ ముగ్గురు మధ్య హోరాహోరీగా పోరు నడిచింది. పార్టీ పరంగా బీజేపీ నుంచి ఏకంగా ప్రధాని మోదీ ఈ నియోజకవర్గ పరిధిలో 2 బహిరంగ సభలు నిర్వహించారు. మొదట జగిత్యాల కేంద్రంగా, మరొకటి వేములవాడ బహిరంగ సభల్లో మోడీ పాల్గొని బండి సంజయ్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. అంతేకాదు, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాగా ఆ పార్టీ కీలక నేతలెందరో ఇక్కడి రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఇక బీఆర్ఎస్ తరపున కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో నిర్వహించిన కదనబేరి బహిరంగ సభకు ఆ పార్టీ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత వీణవంకలో ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం, కరీంనగర్ లోక్సభ పరిధిలో బస్సు యాత్ర కూడా కేసీఆర్ నిర్వహించారు. కీలక నేతలైన హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్లంతా కరీంనగర్ లో చుట్టేసి వినోద్ కుమార్ ను గెలిపించాలని ప్రచారం చేశారు. కాంగ్రెస్
కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు తరపున సీఎం రేవంత్ రెడ్డి 2 భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. జమ్మికుంటతో పాటు సిరిసిల్ల మీటింగుల్లో పాల్గొని కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. మిగతా నేతలు, పొన్నం లాంటి నేతలు హస్తం పార్టీని గెలిపించాలంటూ ఊరూరా తిరిగి విస్తృత ప్రచారం చేశారు. వీళ్ళందరి హామీలు, విమర్శలు, ప్రసంగాలు విన్న జనం ఎట్టకేలకు ఈవీఎంలో తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో ముద్రించారు. మరి ఇప్పుడు ఓటరు ఎలాంటి తీర్పునిచ్చారనే విషయంలోనే అందరిలో టెన్షన్ కనిపిస్తోంది. 17,90,000 పైచిలుకు ఓటర్లున్న కరీంనగర్ లోక్సభ పరిధిలో 13 లక్షల మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజల మూడ్, పోలింగ్ కేంద్రం బయటకు వస్తూ చెప్పిన మాటలు, ఊర్లలో వినిపించిన టాక్ ని బట్టి గెలిచే అవకాశం ఉన్న పార్టీ గురించి ఇప్పటికే ప్రచారం జరిగిపోయింది. అయితే 13 లక్షల మంది ఓటర్లలో మెజారిటీ ప్రజల తీర్పే విజేతను నిర్ణయిస్తుంది. అంతేకాదు, ఓటు వేయకుండా ఇంట్లో ఉన్నవారి ప్రభావం కూడా కొందరి తలరాతను మార్చే ప్రమాదం లేకపోలేదు. ఓట్లేసిన వారిలో ఎవరి ఓటు ఎటు వెళ్లిందన్న మైక్రో పరిశీలన చేసుకుంటున్నారు ఇప్పుడు నేతలు. మహిళలు, యువకులు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు లాంటి సమూహాలు సాధారణంగా ఒక అంశం ఆధారంగా ఓటు వేస్తూ ఉంటాయి. యువకులకు కొన్ని అంశాలు నచ్చితే రైతులు తమ సమస్యలు ఎజెండాగా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు తమ వృత్తి భద్రత, జీతభత్యాల పెంపు, ప్రమోషన్ల వంటివి ఆలోచించి ఓటేస్తారు. కార్మికులు తమ సంక్షేమం, కష్ట సుఖాలు పట్టించుకునే నేతకు ఓటేయాలనుకుంటారు. మహిళలు ఎక్కువగా గృహిణులుగా ఉన్న వారి ఓటు చాలా సైలెంట్ గా, విప్లవాత్మకంగా ఉంటుంది. వీరందరితో పాటు సంక్షేమ పథకాల ప్రభావానికి గురయ్యే వృద్ధులు, వికలాంగుల్లాంటి వాళ్ళుంటారు. కులాల వారీగా కూడా ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఇలాంటి అంశాలన్నింటిపైన నేతలు విడివిడిగా పోస్ట్ మార్టం చేసుకుంటున్నారు. ఇలా ఎవరికి వారే ఓవైపు ఆశ, మరోవైపు అనుమానం మధ్య కౌంటింగ్ రోజు కోసం రోజు లెక్క పెట్టుకుంటున్నారు. జూన్ 4వ తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో గెలుపు ఎవరిది అనే ఉత్కంఠ నెలకొంది. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పోటీలో లేకున్నా బోధ్ నేత గెడం నగేష్ పోటీలో ఉండటంతో విక్టరీ చర్చ హీటెక్కింది. బోధ్పూర్, ఖానాపూర్ నేతలు ఎంపీ బరిలో నిలవటంతో ఊహాగానాలు, బెట్టింగ్లు ఊపందుకున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానికేతరుల హవా నడుస్తోంది. 2009లో ఈ సెగ్మెంట్ ఎస్టీ రిజర్వ్డ్ గా ఏర్పడింది. 2009లో జరిగిన ఎన్నికల్లో ఖానాపూర్ నేత రాథోడ్ రమేష్ గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బోధ్ నేత గొడెం నగేష్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో బోధ్ నేత సోయం బాపురావు ఎంపీగా విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాలతో బోధ్ నేత గొడెం నగేష్ బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఖానాపూర్ నేత ఆత్రం సుగుణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. 2004 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఖానాపూర్, బోధ్ అసెంబ్లీ నేతలే ఇక్కడ ఎంపీ అభ్యర్థులుగా నిలుస్తున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో గొడెం నగేష్ అప్పటి టీఆర్ఎస్ లో చేరి ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. అనూహ్యంగా ఈసారి బీజేపీ అభ్యర్థిగా అవకాశం లభించింది. బోధ్, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, రేఖా నాయకులు కాంగ్రెస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడంతో పార్టీల సమీకరణాలు మారాయి. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో 73% పోలింగ్ నమోదైంది. సిట్టింగ్ ఎంపీ గొడెం నగేష్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ అభ్యర్థిగా సక్కు పోటీ చేశారు. బరిలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు లంబాడీలు కావడం విశేషం. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఎన్నికల్లో సైలెంట్ గా ఉన్నారు. ఒకరోజు ముందు మాత్రమే బీజేపీని గెలిపించాలని ప్రకటన చేశారు. లంబాడీల ఓట్ల మద్దతుతో బీజేపీ గెలుస్తుందని హైకమాండ్ భావిస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో లంబాడీ, గోండుల ఓట్లు ఏ పార్టీకి వస్తాయనే చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండడంతో బెట్టింగ్లకు దారితీసింది. నరేంద్ర మోదీది ఒక స్వప్న ఉంది. కార్యకర్తలు ఆంతోనే పనిచేస్తున్నారు. దేశం కోసం, రాష్ట్రం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ ఓన్లీ వన్ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడైతే బోత్ నుంచి క్యాండిడేట్ ఇస్తాం, బోత్ నుంచి ఎంపీ ఎసుంటి పరిస్థితుల్లో భారీ బహుమతిని గెలుస్తున్నారు. ఛాలెంజ్గా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి మహిళా అభ్యర్థిగా ఎంపీ టికెట్ ఇచ్చినందులకు ఓటేసి భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఖచ్చితంగా మా అందరికి కూడా మా అభిప్రాయము, మేమందరం కూడా ఆమెతో కష్టపడి పనిచేశాము. ఎప్పుడు కూడా బోతుగడ్డ టికెట్ ఇస్తుందో అప్పుడు ఖచ్చితంగా పార్లమెంటరీలో జెండా ఎగురేస్తున్నారు.
గతంలో రాథోడ్ రమేష్ ఉన్నప్పుడు కూడా బోత్ నుంచి మెజారిటీ వచ్చింది. ఈసారి కూడా బోత్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గొర్రె నగేష్ గారు భారీ మెజారిటీతో గెలుస్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు. రాజకీయ సమీకరణాలు, పార్టీల బలాబలాలు ఉన్న స్థానికేతర సెంటిమెంట్తో పాటు ఓటర్ల తీర్పుపై స్థానికుల బెట్టింగ్ జోరు నడుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు పనులు మొదలయ్యాయి. మరికొద్ది రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. దీంతో దుక్కులు దున్ని రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. వానలు పడగానే రోహిణి కార్తెలో విత్తనాలు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. వ్యవసాయ అధికారులు సాగుకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచినట్లు చెప్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పత్తి విత్తనాలు నాటేందుకు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు రైతులు. నల్గొండ జిల్లాలో 11,18,000 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. 5,68,000 ఎకరాల్లో పత్తి, 5,84,000 ఎకరాల్లో వరి, 3,900 ఎకరాల్లో కందులు, 1,500 ఎకరాల్లో పప్పు దినుసులు సాగవుతాయని భావిస్తున్నారు. పత్తి విత్తనాలు 14,05,000 ప్యాకెట్లు అవసరం కాగా ఇప్పటి వరకు 6 లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు అధికారులు. వరి విత్తనాలు 1,22,000 క్వింటాలు అవసరం కాగా సగానికి పైగా అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. యూరియా, DAP సహా అవసరమైన కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు అధికారులు. సూర్యాపేట జిల్లాలో 5,99,000 ఎకరాల్లో పలు రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 4.6 లక్షల ఎకరాల్లో వరి, 90,000 ఎకరాల్లో పత్తి, 3,000 ఎకరాల్లో పప్పు దినుసులు సాగుతాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. సరిపడా పచ్చిరొట్ట విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో 4,05,000 ఎకరాల్లో పంటలు సాగవుతాయని తెలిపారు అధికారులు. 2,85,000 ఎకరాల్లో వరి, 1,35,000 ఎకరాల్లో పత్తి, 8,500 ఎకరాల్లో పప్పు దినుసులు సాగవుతాయని వెల్లడించారు. ఈ సీజన్లో 80,000 మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. పత్తి విత్తనాలపై వ్యవసాయ శాఖతో పాటు టాస్క్ ఫోర్స్ అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. 50 ప్యాకెట్ల కంటే ఎక్కువ తీసుకునే రైతుల వివరాలను సేకరించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని అధికారులు నిర్ణయించారు. రైతుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. విత్తనాల అమ్మకం దుకాణాల్లో ఎరువులు, విత్తనాల స్టాక్ వివరాలను పరిశీలిస్తున్నారు. నల్గొండ కలెక్టర్ హరిచందన విత్తన అమ్మకం దుకాణాలను పరిశీలించారు. రైతులు లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. బిల్లులను దాచిపెట్టుకోవాలని చెప్పారు. MRP కంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కలెక్టర్ హరిచందన. 864 రూపీస్ కి కాటన్ సీడ్ ఆఫీషియల్ గా దొరుకుతుంది. సో ఎక్కడ కూడా ఫార్మర్స్ అజిటేట్ అవ్వకూడదని వారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇఫ్ ఎనీ సీడ్ డీలర్ మాకు ఎక్కడి నుంచి అన్నా మీరు ఈ హెల్ప్ లైన్ కి కంప్లైంట్ చేయొచ్చు, ఆర్ మీ ద్వారా కూడా మాకు చెప్పండి. ఎనీ సీడ్ డీలర్ హూ ఇస్ డూయింగ్ ఎనీ రాంగ్ ప్రాక్టీస్, అంటే ఇప్పుడు చెప్పినట్టుగా లూజ్ సీడ్ అమ్మడం, ప్యాకెట్లో కాకుండా లూజ్గా సీడ్ అమ్మడం కానీ ఇలాంటివి చేస్తే కనుక వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. ఆల్రెడీ 2 డీలర్స్ మేము మిర్యాలగూడ అండ్ శాలిగౌరారం మండల్స్లో సీజ్ చేయడం జరిగింది. స్పూరియస్ సీడ్ అని పోలీస్ అండ్ అగ్రికల్చర్ టీమ్స్. సో వీటిని కూడా వాటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాము. మేము PD యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. సో ఎవరికి కూడా ప్రాబ్లం ఉండకూడదు ఫార్మర్స్కి, అండ్ నోబడీ షుడ్ క్రియేట్ ఎనీ ఇష్యూస్. రైతులు వీలైనంత వరకు సాయిల్ టెస్ట్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సాయిల్ టెస్ట్ చేసుకోవడం వల్ల ఎరువులు ఎంత మొత్తంలో ఉపయోగించాలో అర్థమవుతుందంటున్నారు. అనవసర ఎరువుల ఖర్చు కూడా తగ్గించుకునే అవకాశం ఉందంటున్నారు. పచ్చిరొట్ట విత్తనాలు కూడా వాతావరణం కాస్త కూలయ్యాక వేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ముఖ్యంగా రైతులందరూ కూడా విత్తన విక్రయ లైసెన్స్, అధికారికంగా లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరనే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసే క్రమంలో తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. రసీదులో కూడా పూర్తిగా రైతు పేరు, తన ఇంటి పేరు, గ్రామం పేరు, తర్వాత తన యొక్క ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబరు, తర్వాత విధిగా డీలర్ సంతకం ఉండాలి, దాని మీద రైతు సంతకం కూడా ఉండాలి. రైతులందరూ కూడా ఖచ్చితంగా ఈ రసీదు భద్రపరచుకోవాలి. ఇది విత్తనం కానించి తర్వాత పంట కాలం పూర్తయ్యేంత వరకు కూడా భద్రపరచుకోవాలని చెప్పేసి రైతులకు తెలియజేస్తున్నాం. యాసంగిలో రైతులు మొత్తంగా నష్టపోయారు. వానాకాలంలోనైనా మంచిగా పంటలు పండి రైతులకు లాభాలు రావాలని ఆశిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.